ఇవాల్టి ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. పార్లమెంట్ ఆవరణలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు రాష్ట్రపతి, ప్రధాని, ఇతరుల నివాళులు. ఊరు వాడల్లో అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్న పలువురు నేతలు, ప్రజలు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల. 3 గ్రూపులుగా 56 ఎస్సీ కులాల విభజన. గవర్నర్ ఆమోదం తర్వాత నేటి నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ బిల్లు. ఎస్సీ వర్గీకరణను దేశంలోనే అమలు చేసిన తొలి రాష్ట్రంగా రికార్డు సాధించిన తెలంగాణ. తుఫాను వేగంతో అధికారంలోకి వస్తాం కేటీఆర్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ తుఫాను వేగంతో అధికారంలోకి వస్తుందని వెల్లడి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ వ్యాఖ్య. సీఎం రేవంత్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని విమర్శ. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం. హోటల్ మొదటి అంతస్తులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. ఆ సమయంలో 6వ అంతస్తులో ఉన్న ఎస్ఆర్హెచ్ టీం సభ్యులు, ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తేవడంతో తప్పిన పెను ప్రమాదం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు. ఇంట్లోనే చంపుతాం లేదా కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని ఆగంతకుల మెసేజ్. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ను చంపుతామని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటన. అప్రమత్తమైన పోలీసులు, దర్యాప్తు ప్రారంభం.